టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. మా భోగి చూడండి, ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ వేసేసాము. ఆ మండుతుంది మా భోగి. అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ భోగి బ్రో. హ్యాపీ భోగి గైస్, నేను వేసిన ముగ్గు. హ్యాపీ భోగి బ్రో. హ్యాపీ భోగి అక్క, అండ్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ భోగి మమ్మీ. థ్యాంక్ యూ రా. హ్యాపీ భోగి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, మా భోగి మంటలు. ఈ మార్నింగ్ చలి చలి పెడతాను, అందుకు చలి మంటలు, భోగి మంటలు. హ్యాపీ భోగి మణికట్ట. చిట్టలు నిద్రపోతుంది. 1 గంట దాకా నిద్రపోయి మేల్కొని. థ్యాంక్ యూ కల్లు. అలాగే హ్యాపీ భోగి కూడా. థ్యాంక్ యూ, నీకు కూడా హ్యాపీ భోగి. సో గాయ్స్, ఈరోజు అయితే నా బర్త్డే. సో పిన్ని వాళ్ళందరూ ఫోన్ చేసి విష్ చేశారు. నైట్ అయితే మా హస్బెండ్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన్నాడు. సో అది నేను మళ్ళీ మీకు నేను చూపిస్తాను, గెస్ట్ చేయండి ఏంటని. ఇప్పుడు మేము దీపం పెడుతున్నాం చూడండి, ఇది మా ఆనవాయితీ. ఇదిగోండి గాయ్స్, మార్నింగ్ టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. చూడండి మొత్తం ఫాగ్. అసలు దూరంగా అటు సైడ్ ఉన్న ఇల్లు అసలు ఏవి కనిపించడం లేదు, మొత్తం ఫాగ్. గాయ్స్, పైన చూడండి అసలు ఏం కనిపించడం లేదు, ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫాగ్. అసలు ఏమైనా భోగి మంటలు వేస్తా ఉన్నారు చూడండి. మా భోగి మంట అయిపోయింది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి భోగి రోజు, అందరికి భోగి శుభాకాంక్షలు, అలానే హ్యాపీ సంక్రాంతి. అండ్ టుడే వచ్చేసి నా బర్త్డే. అండ్ విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే టు మీ. సో నేనైతే ఫుల్ ఖుషి అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను కదా, ఐ మీన్ ఆ వీడియో నేను పెట్టి తీసేస్తున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో చూసిన వాళ్ళకైతే, కొంతమంది చూస్తున్నారు వాళ్ళకైతే అర్థమవుతుంది. సో మా బ్రదర్ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఏంటని చెప్పేసి నేను చాలా థింక్ చేస్తాను అనమాట. లైక్ ఏంటి ఆ సర్ప్రైజ్, ఏమి ఇస్తున్నాడు, ఏమన్నా పాప నాది ఫోటో ఫ్రేమ్ ఏంటి అని చెప్పేసి అని. సో నైట్ 12 o'clock అయితే ఓపెన్ చేశాను. సర్ప్రైజ్ మామూలుగా లేదు. ఆ సర్ప్రైజ్ ఎవరు ఇచ్చారో తెలుసా? మై హబ్బీ ఇచ్చాడు. ఏంటి ఆ సర్ప్రైజ్? మా హస్బెండ్ నాకు ఏమి ఇచ్చుంటాడు, బర్త్డేకి నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చుంటాడు అని చెప్పేసి అని మీరు కూడా గెస్ట్ చేయండి, అలానే కింద కామెంట్ చేయండి. అండ్ టుడే అయితే భోగి కదా, సో ఇప్పుడైతే మనం భోగి సెలబ్రేషన్ లోకి వెళ్ళిపోదాము. ఈ గిఫ్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో ఈ రోజు అయితే నా బర్త్డే, భోగి, అలానే మా పాప ఫస్ట్ భోగిపల్లి సెలబ్రేషన్ అనమాట. ఐ మీన్ భోగిపల్లి తల మీద నుంచి పోస్తారు కదా, భోగిపల్లి ఫంక్షన్. సో అది కూడా మేము ఈరోజు చేయబోతున్నాం. నేనైతే ఫుల్ ఖుషి అనమాట. ఎంత ఖుషి అంటే నాకు ఇంకా మాట్లాడడానికి కూడా వర్డ్స్ లేవు, అంత ఖుషి. అంటే సేమ్ డే నా బర్త్డే రావడము, అదే రోజు భోగి. సో నాకు ఎవ్రీ ఇయర్ భోగి ప్లస్ భోగి కానీ సంక్రాంతి కానీ ఆ 2 days లో ఏదో ఒకటి నా బర్త్డే ఉండడం యాజ్ యూజువల్ గా చిన్నప్పటి నుంచి వస్తుంది అనమాట. దాంతో పాటు ఇయర్ భోగిపల్లి ఫంక్షన్ రావడం, మా పాపకి పోయడం, అది కరెక్ట్ గా మంత్ కూడా కలిసి వచ్చింది అనమాట. సో 5th month పాపకి పడింది ఇప్పుడు. సో ఈ మంత్ 5th month లో పాపకి భోగిపల్లి ఫంక్షన్ చేస్తున్నాము. సో ఈరోజు అయితే బ్లాగ్ సూపర్ గా ఉండబోతోంది. భోగిపల్లి ఫంక్షన్ ఉంటుంది, అలాగే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. మామూలుగా ఉండదుగా సెలబ్రేషన్స్ కానీ భోగిపల్లి కానీ. సో నేనైతే ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను, స్నానం అయిపోయింది. సో ఈ లోపల నేను మీకు నా డ్రెస్ చూపిస్తానని చెప్పాను కదా, బర్త్డే డ్రెస్ నేను ఏం తీసుకున్నాను ఏంటని చెప్పేసి నాకు టైమే కుదరలేదు మీకు చూపించడానికి. సో గాయ్స్, ఇదే అనమాట నా బర్త్డే డ్రెస్. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందని. చూడండి, వాచ్ ఇంకా బ్యాటరీ వేయలేదు. బ్రోక్ చెప్పున్నాము, డైలీ అనుకుంటున్నాం తీసుకొని రావాలి అని చెప్పేసి. ఆ టౌన్కి వెళ్ళినప్పుడు అట్లా మర్చిపోతున్నాము. సో ఇప్పుడు బ్రదర్కి అయినా చెప్పున్నాం తీసుకురావాలని. సో తీసుకొచ్చినాక టైం చేంజ్ చేద్దాం. ఇదే అనమాట నా బర్త్డే డ్రెస్. ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇది, ఇలా ఫ్రీ ఇచ్చేస్తున్నాడు ఇంత వరకు. ఇది అండి ఫుల్ డిజైన్. సో భోగిపల్లికి ఫస్ట్ మనకు కావాల్సింది భోగిపల్లి కదా. సో నేను భోగిపల్లి నీట్గా కడిగి ఇట్లా ఎండకి ఆరబెట్టేస్తున్నాను బయట. కాసేపు తర్వాత దీన్ని అన్ని కలుపుకుందాము. సో గాయ్స్, ఇక్కడ భోగిపళ్ళు ఆరబెట్టేస్తున్నాను కదా. సో ఇవి ఆరే లోపల మనము ఈ చెరుగడ కూడా భోగిపల్లిలో వేస్తారు కాబట్టి ఈ చెరుగడను మనం మంచిగా కొంచెం కింద కొట్టుకుందాము.
లావుగా ఉంది కదా, ఇది సరిపోతుంది మనకి భోగిపల్లిలోకి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ నీట్ క్లీన్ చేసి గాయ్స్ దాంతో రాలే చెరుగడ్డ కోయనికి. సో అందుకని చెప్పేసి ఈ కత్తి తీసుకొని వచ్చున్నాను. సో ఇది అంత కంఫర్ట్ గా లేదు, ఇది చూడండి ఎలా ఉందో. సో అందుకని దీంతో కొట్టేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఫుల్ స్వీట్ ఉంది. అంటే కొన్ని చెరుకులు వచ్చేసి పెద్ద స్వీట్ ఉండవు, కొంచెం ఒగరుగా ఉంటది. ఇది మాత్రం మామూలుగా లేదు. ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చెరుగ్గర పెట్టుకొని ఫుల్గా తినాలి. ఈ హడాహడిగా తిన్నట్టు కూడా ఉండదు అనమాట. సో అందుకని గ్యాస్ ఇప్పుడు కోన్ పెట్టుకున్నాను నేను. ఇంకా ఇది ఆరాలన్నమాట. డెకరేషన్స్కి బెలూన్స్ అవి ఊదుతూ ఉన్నాను నేను. ఇక్కడ చూడండి నా హెయిర్ పెట్టుకోవడానికి ఇది చాలా బాగా నచ్చింది, నేను ఢిల్లీలో తీసుకున్నాను. చూడండి ఇట్లా హెయిర్కి ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను భోగిపళ్ళ కోసం రూపాయి బిళ్ళలు అట్లా 11 రూపాయలు, అలానే చాక్లెట్స్, అలానే చెరుగడ్డలు, రేగి పండ్లు, పూలు, బంతి పూలు, అలానే మనకి కావాలంటే శనగలు అవన్నీ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 5 రకాలు ఇవన్నీ వేసి కలిపేశాను. ఇప్పుడు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను. నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇప్పుడు నా బర్త్డేకి. మనీ